హాయ్ అండి. నేను మీ సీత. మా వారైతే మార్కెట్‌కెళ్ళి ఇలా రొయ్యలనైతే తెచ్చారండి. ఇటు ముందు క్లీన్ చేసేసుకొని కర్రీ చేసేద్దాం. 2 రొయ్యలని క్లీన్ చేసేద్దామండి. ముందుగా తలని తీసుకొని తర్వాత అయితే తొక్క తీసేసుకోవాలండి తొక్క. ఆ తర్వాత అయితే ఇది ఇలా వేస్ట్ అయితే ఉంటది కదా! పైన నరం. ఈ నరాన్ని కూడా తీసుకోవాలి. అలాగే కిందో నరం ఉంటదండి. దాన్ని కూడా తీసుకోవాలి. ఇది తీయకపోతే కర్రీ అయితే చేదొచ్చేస్తదండి. ఇది తీసుకొని శుభ్రం చేసుకొని క్లీన్ చేసుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి. కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసేసుకోవాలండి. చిటికెడు పసుపు, రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అది కూడా వేయించిన తర్వాత టమాటా ముక్కలను బాగా మగ్గించేసుకొని రొయ్యలను కూడా బాగా వేయించేసుకోవాలండి. వేయించేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకొని వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించేసుకోవాలి. మయంగా చూసుకుంటూ ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా వేయించుకోవాలండి. లాస్ట్‌లో అయితే కొత్తిమీర అయితే వేసుకోవాలి. ప్లేట్ తీసుకుని కర్రీ వేసుకుని రైస్ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే టేస్ట్ అయితే చేద్దామండి. కర్రీ ఎలా ఉందో. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోవచ్చు. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. వీడియో చూసి లైక్ చేయండి.